ఎన్టీఆర్ జిల్లాలో రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మీరు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది, అంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది. కల్టివేట్ చేయడం కష్టం కానీ తినే వాళ్ళకి చాలా చాలా మంచిది. సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం అనే కార్యక్రమం చేస్తున్నాము. ఇది వచ్చే శనివారం భానువారం అంటే ఫిబ్రవరి 21 తారీఖు 22 తారీఖు జిల్లాలో నిర్వహిస్తున్నాము. దీనికి వేరే రాష్ట్రాల నుంచి అలాగే వేరే జిల్లాల నుంచి ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ రైతులు కూడా వస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. దీనికి 2 రకాలుగా ఇక్కడ ఉద్దేశాలు పెట్టుకున్నాం మనం. ఒకటి, రైతులకి సదస్సు. రైతులు ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి ట్రేసబిలిటీ, ఆ కార్బన్ క్రెడిట్, అలాగే ప్రాపర్ ఫార్మల్ మార్కెట్ లింకేజ్ దీనికి ప్రమోట్ చేస్తూ వాళ్ళందరికీ గ్రామాల్లో పెడుతున్నాము ఆర్గానిక్ మేళ. అలాగే కన్జ్యూమర్స్కి, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తినాలని అందరికీ ఉంటుంది, అందరూ కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ వస్తున్న ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్డేనా అనే అథెంటిసిటీ చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. అందుకే సీఎం గారు ట్రేసబిలిటీ అని చెప్పారు. ఆ ట్రేసబిలిటీని మనం ఒక పైలట్గా చేయబోతున్నాము. మీరు కొనుక్కునే ఆర్గానిక్ ప్రోడక్ట్ ప్యాక్స్ మీద, బాక్స్ మీద కానీ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఇది ఏ పంట, ఎక్కడ పండించారు, ఎవరు పండించారు, ఏ సరైనలో పండించారు, ఏ విత్తనం వాడారు అనే మొత్తం డీటెయిల్స్ మనకు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే అదే రైతుకు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు, మళ్ళీ మాట్లాడవచ్చు, లేదా వాళ్ళ పొలానికి వెళ్ళి చూడవచ్చు. ఇటువంటి ట్రేసబిలిటీ కూడా దీంట్లో తీసుకొస్తున్నాము. సో దీని ద్వారా కొనే కన్జ్యూమర్స్కి కొంచెం ఎక్కువ డబ్బులు పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి ఆ కన్ఫర్మేషన్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కంపల్సరీగా ఎంతైనా కాస్ట్లీ అయినా పర్వాలేదు వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అలాగే రైతులకి ఒక మోటివేషన్ ఉంటుంది. సో అందువల్ల ఇటు పండించే వాళ్ళకి, ఇటు కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇద్దరికి కూడా కాన్ఫిడెన్స్, అట్లాగే టెక్నాలజీ యూటిలైజ్ చేసుకుంటూ ఈ ప్రాపర్ ఛానల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ఎన్టీఆర్ రైతోత్సవాన్ని చేస్తున్నాము. దీనికి దయచేసి అందరూ రావాలి. ఎవరికైతే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలి, నేను చేయాలి, లేదా ఇది ఏంటి అని ప్రశ్నలు ఏదున్నా కూడా ఈ సదస్సుకు వస్తే రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. ఆర్గానిక్ రైతులతో మాట్లాడవచ్చు, ఏజెన్సీస్తో మాట్లాడవచ్చు. మీకు మార్కెటింగ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే అగ్రిగేటర్ లాగా సో వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో బెనిఫిట్ పొందొచ్చని తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇటు ఆర్గానిక్ పంట పండిస్తున్న రైతులకు కానీ, ఆర్గానిక్ ఉత్పత్తులు కొనాలనుకునే వారికి కానీ ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఆర్గానిక్ పండించే రైతులకేమో ఎక్కడ అమ్మాలనేది ఒక సమస్య ఉంది, కొనేటోళ్ళకి ఎక్కడ దొరుకుతా అనేది కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు రైతు బజారు లెక్క ఈ ఆర్గానిక్ పంటలను కూడా ఒక మేళా టైప్ పెట్టి ప్రతి వీక్లీ ఏమైనా పెట్టే అవకాశం ఉంది. అంటే ఈ సదస్సులో మనం చెప్పబోతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ పైలట్ చేసాం మనము. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ఉంటుంది కదా, అప్పుడు ఒక ఆర్గానిక్ స్టాల్ పెడతాను. మనం ఈవెన్ ఒక్కొక్క రోజు 5 టన్స్ వచ్చినా కూడా ఖాళీ అయిపోతూ ఉంది. అంటే ఏంటి అర్థము, పీపుల్కి అవసరం ఉంది, కరెక్ట్గా మనము అథెంటిక్ ఫుడ్ ఇస్తే తీసుకుంటారు. సో ఇదే పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ జిల్లాలో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్, అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, అలాగే అన్ని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వీళ్ళ దగ్గరికి మేము ఎర్లీ మార్నింగ్ రైతుల నుంచి ఒక మధ్యలో టీం పెట్టేసి ఫుడ్ని ట్రక్లో పంపిస్తాం అక్కడికి, ఇది ఆర్గానిక్ కూరగాయలని. ఆ ట్రక్లో పంపిస్తున్నప్పుడు ట్రేసబిలిటీ పెట్టుంటాను, ఏ ప్యాక్ ఏ ఊరు నుంచి వచ్చింది ఎవరు అనేది. సో ఈ ట్రేసబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి మళ్ళీ డెలివరీ కూడా అవుతుంది. కాబట్టి ఇదే నేను చెప్పింది, ఈ ఫార్మల్ మార్కెటింగ్ ఛానల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాను. సో అది కనుక ప్రాపర్గా మనము అనుసంధానం చేస్తే పండించే రైతుకు కూడా మంచిగా ఉంటుంది, ఆయన ఏది కావాలో అది పండిస్తూ ఉంటాడు, పండించడానికి మొత్తం మంచి మార్కెట్ ఉంటుంది. ఇక్కడ తినే కన్జ్యూమర్స్కి కూడా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఓకే నేను ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాను. ఇవన్నీ ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందుకే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి రండి, ఆర్గానిక్ మేళాలో పాల్గొనండి, మీకు మరిన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అంటే అదేవిధంగా ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు ఏమైనా ప్రోత్సాహకాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇటు విత్తనాలు కానీ దాంట్లో ఏమైనా సబ్సిడీ లాంటివి ఏమైనా ఇస్తారు? ఇప్పుడు ఆర్గానిక్ రైతులు జనరల్గా లోకల్ సీడ్సే వాడుతుంటారు. వాళ్ళు బయట నుంచి కొనుక్కొచ్చి ఇస్తున్నా కూడా తీసుకోరు, ఎందుకంటే ఆర్గానిక్కి అది లోకల్ సీడ్స్ అన్ని ఉండాలి. కానీ వాళ్ళకి సర్టిఫికేషన్ వరకు రైతు సత్కార సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతూ ఉంది. దీంతోపాటు ఎవరైతే మనం ఇంకా నేర్చుకోవాలి, లేదా దాంట్లో టెక్నాలజీస్ కావాలి, సదస్సులు కావాలంటే లోకల్ కూడా మనకు జెడ్బీఎన్ఎఫ్ టీం ఉన్నారు ఫీల్డ్లో, వాళ్ళందరూ కూడా అక్కడ తిరిగి రైతులకు ఎక్కడెక్కడ అవేర్నెస్ కల్పిస్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. ఓన్లీ ఇంకే రైతులు పండించిన తర్వాత మార్కెటింగ్ గ్యాప్ అయితే ఉందో దాన్ని ఈ సదస్సు ద్వారా కొంచెం అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్గానిక్ వ్యవసాయాన్ని మాత్రం డెవలప్ చేస్తున్నాం, ప్రతి ఒక్క రైతుకు కూడా అవగాహన కల్పిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అంటున్న వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ.